నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భూభారతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష. హాజరైన సీఎం సలహాదారులు, అధికారులు. వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ బెంగాల్లో జరిగిన హింసలో మరో 12 మంది అరెస్ట్. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరుగుతుందన్న పోలీసులు. జమ్మూ కశ్మీర్ ఎదురుకాల్పుల్లో 3 ముష్కరులు హతం. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న సైన్యం. వరుస సెలవులతో యాదగిరిగుట్ట ఆలయానికి పోటెత్తిన భక్తులు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో బారులు. మయన్మార్లో మరోసారి భూకంపం. మీక్తిలియా ప్రాంతంలో 5.5 తీవ్రతతో భూ ప్రకంపనలు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జలియన్ వాలాబాగ్లో బ్రిటిష్ పాలకుల కర్కశానికి బలైపోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. 1919లో జరిగిన దారుణ మారణకాండను రాబో తరాలు కూడా గుర్తుంచుకుంటాయని పేర్కొన్నారు. 1919 ఏప్రిల్ 13న రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో శాంతియుతంగా సమావేశమైన వందలాది మందిపై బ్రిటిష్ దళాలు విచక్షణరహితంగా కాల్పులు జరిపాయి. దేశ చరిత్రలో ఇదో చీకటి అధ్యాయమని మోదీ చెప్పారు. వారి ప్రాణత్యాగం దేశ స్వాతంత్ర్య సంగ్రామాన్ని కీలక మలుపు తిప్పిందని వివరించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి మరో 12 మందిని అరెస్ట్ చేశారు. కొత్తగా ఎక్కడా హింసాత్మక సంఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. ముర్షిదాబాద్ జిల్లాలోని సుతి, ధులియాన్, శంషేర్గంజ్, జంగీపూర్ ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు బీఎస్ఎఫ్ బలగాలను కూడా మోహరించారు. ఉన్నతాధికారులు రాత్రంతా ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. హింసకు పాల్పడిన నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఆదివారం తెల్లవారుజామున మరో 12 మందిని అరెస్ట్ చేశారు. వీరితో కలిపి ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 150కి చేరినట్లు సీనియర్ అధికారి తెలిపారు. హింసాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు చెప్పారు. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరుగుతోందని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని వివరించారు. వక్ఫ్ సవరణ చట్టంపై నిరసనల సందర్భంగా శుక్రవారం కొందరు ఆందోళనకారులు పోలీసు వ్యాన్లతో సహా అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్లు విసిరారు. రహదారులను దిగ్బంధించారు. శనివారం కూడా కొన్ని చోట్ల నిరసనలు చెలరేగాయి. ఘర్షణల్లో 3 మృతి చెందారు. శుక్రవారం జరిగిన హింసలో 18 మంది పోలీసులు గాయపడ్డారు. జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో 2 రోజుల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మట్టుపెట్టిన సైన్యం ఘటనా స్థలం నుంచి ఏకే రైఫిల్, M4 రైఫిల్ సహా పలు ఆయుధాలను, బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. భద్రతా దళాలు మట్టుపెట్టిన ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని అధికారులు తెలిపారు. కిష్త్వార్లోని చత్రు ప్రాంతంలో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ భద్రతా దళాలు విజయవంతంగా ముష్కరులను మట్టుపెట్టినట్లు సైన్యం తెలిపింది. శనివారం వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ఆదివారం సైన్యం ప్రదర్శించింది. చండీగఢ్ మనాలి జాతీయ రహదారిపై ప్రయాణికుల బస్సు బోల్తాపడి 31 మంది గాయపడ్డారు. బస్సు కులు జిల్లాలోని కసోల్కు వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అదుపు తప్పి బోల్తాపడిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ సాగర్ చందర్ తెలిపారు. స్థానిక అధికారుల సహాయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టామని వివరించారు. గాయపడిన 31 మంది ప్రయాణికుల్లో 2 పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వారిని మెరుగైన చికిత్స కోసం నౌచక్ వైద్య కళాశాలకు తరలించినట్లు ఏఎస్పీ వెల్లడించారు. డ్రైవర్, కండక్టర్ సహా మిగిలిన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. రద్దీగా ఉండే రహదారి కావడంతో ట్రాఫిక్కు కొంతసేపు అంతరాయం కలిగింది.
భూభారతి పోర్టల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఈ మేరకు సమావేశమయ్యారు. సీఎంతో పాటు సమీక్షలో ఆయన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, సీఎం ఓఎస్డీ, రెవెన్యూ శాఖ కార్యదర్శి హాజరయ్యారు. పథకాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఎలా అమలు చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే భూభారతి పోర్టల్ను ప్రయోగాత్మకంగా తొలుత 3 మండలాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ తర్వాత రాష్ట్రమంతా విస్తరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని ఎప్పటికప్పుడు పోర్టల్ను అప్డేట్ చేయాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో 15 అవుట్లెట్లను తెలంగాణ, ఏపీలు వెంటనే తమకు అప్పగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంపీ కోరింది. ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను కొట్టేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేఆర్ఎంపీ తరపున కౌంటర్ దాఖలు చేసింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని కోరుతూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయకుండా అప్పగించడం సరికాదంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ప్రతివాదిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేఆర్ఎంబీలను పేర్కొంది. ఈ రెండింటి తరపున బోర్డు సుప్రీంకోర్టులో శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం కృష్ణా బోర్డు ఏర్పాటైందన్న కేఆర్ఎంబీ తమ విధులు ఏంటో కౌంటర్లో పేర్కొంది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టం 1956 ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు ప్రాజెక్టుల్లో నీటి వినియోగం జరిగేలా చూడాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ఇతర రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ఏదైనా ఒప్పందం కుదిరి ఉంటే అమలు చేసే బాధ్యత బోర్డుపై ఉంటుంది. విద్యుదుత్పత్తి ఉంటే ఒప్పందం ప్రకారం పంపిణీ చేయడం, కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా చూడటం, కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వస్తే పరిశీలించడం మొదలైనవి బోర్డు పని. కృష్ణానదిపై 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు ఇతర నెట్వర్క్ బోర్డు పరిధిలో ఉంటాయి. ఏదైనా ప్రాజెక్టు బోర్డు పరిధిలో ఉండటం గురించి ప్రశ్న తలెత్తితే కేంద్ర ప్రభుత్వానికి పంపి నిర్ణయాన్ని కేఆర్ఎంబీ కోరాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బచావత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలు కేటాయించింది. కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ 2021 జూలై 15న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ప్రాజెక్టులు, కెనాల్ నెట్వర్క్ ను 3 వర్గాలుగా విభజించింది. గెజిట్ నోటిఫికేషన్ లో ఉండి అనుమతులు లేని ప్రాజెక్టులకు 6 నెలల్లోగా అనుమతులు పొందాలని మొదట పేర్కొంది. ఆ తర్వాత ఆ గడువుని ఏడాదికి పెంచింది. గెజిట్ నోటిఫికేషన్ ను అమలు చేయడానికి వీలుగా 2021 సెప్టెంబర్ 15న సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో బోర్డు, 2 రాష్ట్రాల అధికారులు సభ్యులుగా ఉన్నారు. సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై 2021 అక్టోబర్ 12న బోర్డు సమావేశంలో చర్చ జరిగింది. శ్రీశైలంలోని 7, నాగార్జున సాగర్లోని 8 అవుట్లెట్లను తొలుత ఆధీనంలోకి తీసుకోవాలని సబ్ కమిటీ మధ్యంతర నివేదికలో సిఫార్సు చేసింది. దీని ప్రకారం శ్రీశైలంలో 2, నాగార్జున సాగర్లో 7 కాంపోనెంట్లను తెలంగాణ, శ్రీశైలంలో 5, సాగర్లో 1 ఆంధ్రప్రదేశ్ అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను 2 రాష్ట్రాలు అప్పగించలేదు. ఆంధ్రప్రదేశ్ అప్పగించడానికి ఉత్తర్వు జారీ చేసినా తెలంగాణ అప్పగిస్తేనే తాము ఇస్తామని పేర్కొంది. 2023 అక్టోబర్ 6న కేంద్రం కృష్ణా ట్రైబ్యునల్ 2కు సవరించిన టీఓఆర్ జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీల్లో ఎవరి వాటా ఎంత అన్నది తేల్చడానికి అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం విచారించాలని అందులో పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం ట్రైబ్యునల్ ఎదుట ఉంది. ఇదే సమయంలో కృష్ణా జలాల పంపిణీ, ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంపై తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని 2024 ఫిబ్రవరి 24న నీటిపారుదల శాఖ కార్యదర్శి బోర్డుకు పంపారు. ఇందులో 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, బేసిన్లోని అవసరాలకు నీటి కేటాయింపు, శ్రీశైలం నుంచి పక్క బేసిన్ కు మళ్లించే నీటిని 34 టీఎంసీలకే పరిమితం చేయడం తదితరాలు జరగకుండా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించడం కుదరదని పేర్కొన్నారు. ఈ అంశాలపై కృష్ణా ట్రైబ్యునల్ 2 వాదనలు వింటోంది. 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు శ్రీశైలం, నాగార్జున సాగర్లలో 15 ప్రాధాన్య అవుట్లెట్లను బోర్డుకు అప్పగించాలి. తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను కొట్టేయాలని కౌంటర్లో కృష్ణానది యాజమాన్య బోర్డు పేర్కొంది.
గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 12 ప్రాజెక్టులకు చెందిన 65 కాంపోనెంట్లను 2 రాష్ట్రాలు బోర్డుకు అప్పగించాల్సి ఉంది. అయితే వాటిలో 49 కాంపోనెంట్లు మాత్రమే ఆపరేషన్లో ఉండగా తెలంగాణ ఆధీనంలో 22, ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో 20, 2 రాష్ట్రాల ఉమ్మడి పర్యవేక్షణలో 7 ఉన్నాయి. పాక్షికంగా నిర్వహణలో ఉన్న వాటిని కూడా ఆపరేషన్లో ఉన్నట్టుగానే నిర్ణయించారు. 2 రాష్ట్రాలు ఈ 49 కాంపోనెంట్లను 2021 అక్టోబర్ 14న బోర్డుకు అప్పగించాల్సి ఉంది. అయితే కొన్నింటి విషయంలో 2 రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. 29 కాంపోనెంట్లను వెంటనే బోర్డు పరిధిలోకి తేవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 12 పూర్తిగా తెలంగాణ, 10 పూర్తిగా ఆంధ్రప్రదేశ్, 7 2 రాష్ట్రాల నిర్వహణలో ఉన్నాయి. మొదటి దశలో వీటిని తమ పరిధిలోకి తీసుకోవాలని, మిగిలిన వాటిని దశల వారీగా తీసుకోవాలని బోర్డు అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డంతో ఈ నెల 8న సింగపూర్ వెళ్లిన పవన్ 4 రోజుల పాటు అక్కడే ఉన్నారు. కుమారుడు కోలుకున్నాక నిన్న రాత్రి తన సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు మార్క్ శంకర్, కుమార్తె పొలెనాతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాక మార్క్ శంకర్ను ఎత్తుకొని బయటకు వచ్చారు. హైదరాబాద్లో మార్క్కు మరింత వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఫార్చ్యూన్ హోండా బిగ్ వింగ్ హైదరాబాద్లో 10K రన్ నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 2000 మందికి పైగా ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నగదు మొత్తం ఆరోగ్య సంరక్షణకు ఉపయోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. శరీరంలోకి బుల్లెట్ దిగితే ప్రాణాలపై ఆశలు అంతంత మాత్రమే. మరీ ముఖ్యంగా తలలోకి తోట దూసుకుపోయిందంటే ఇక బతకరనే చెబుతుంటారు. అయితే డీప్ బ్రెయిన్ లోపలికి చుచ్చుకుపోయి దాదాపు 2 నెలల పాటు మెదడులోనే ఉండిపోయిన ఓ బుల్లెట్ని విజయవంతంగా తొలగించారు కేర్ ఆసుపత్రి వైద్యులు. సోమాలియాకు చెందిన రోగికి దాదాపు 12 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు బుల్లెట్ శరీరంలోకి దిగినప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కువ కాలం బుల్లెట్ శరీరం లోపల ఉంటే కలిగే ఇబ్బందులేంటి అనే అంశాలపై కేర్ న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మీనాథ్ శివరాజుతో ఈటీవీ ముఖాముఖి. డీప్ బ్రెయిన్ లోపలికి చొచ్చుకుపోయి దాదాపు 2 నెలల పాటు మెదడులో ఉన్నటువంటి ఓ బుల్లెట్ని కేర్ ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తీశారు. సోమాలియాకు సంబంధించినటువంటి ఓ రోగికి ఈ చికిత్స చేశారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి శస్త్రచికిత్స, డీప్ బ్రెయిన్లో ఉన్నటువంటి ఏదైతే ఈ బుల్లెట్స్ ఉన్నాయో వీటిని తొలగించడం అంత కష్టమా, అసలు మనిషి శరీరంలో ఈ యొక్క బుల్లెట్స్ ఎక్కువ కాలం ఉంటే ఏం జరుగుతుంది అనే వివరాలను ఆయన తెలుసుకుందాం. డాక్టర్ శివరాజ్ గారు చెప్పండి, కంగ్రాచులేషన్స్, సక్సెస్ఫుల్గా ఒక సర్జరీ కంప్లీట్ చేశారు. అండ్ అంటే ఈ సర్జరీ నిజంగా అంత కాంప్లికేటెడా, మనం ప్రీవియస్గా ఏం చేయలేకపోయాం ఇలాంటివి? ఇది కాంప్లికేటెడ్ అంటే డిపెండ్గా ఇది లొకేషన్ అండి. ఇదే బుల్లెట్ మనం ఏదైనా మజిల్స్లో కానీ టిష్యూస్లో కానీ లెగ్ అంటాము, చాలామందికి మనం హ్యాండ్లో కానీ లెగ్లో కానీ ఉంటే కొంత మార్బిడిటీతో తీయటానికి వీలవుతుంది. బట్ ఇది తలలో చాలా చిన్న మెదడు దగ్గర ఉండటం వల్ల అది తీయటం అనేది కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీ, ఛాలెంజింగ్ కేస్. అది ఉండటం వల్ల ఏంటంటే మెయిన్ లెడ్ పాయిజనింగ్ అవుతుంది. దానివల్ల స్లోగా బ్రెయిన్కి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ ఫంక్షన్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఆల్రెడీ ఆ ఇంపాక్ట్ వల్ల ఆయన కోమా స్టేజ్లో ఉండటం, ఆ తర్వాత ఆయన రికవరీ కావాలంటే కంపల్సరీ మనం ఇది తీయాల్సి ఉంటుంది. ఇది తీయకుండా మనము ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది ఉండదు. కాబట్టి మనం ఛాలెంజ్ తీసుకొని అది తీసి ఆయన్ని రికవరీ ఫేజ్లో చూడటం అనేది జరుగుతుంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు? ఇది జనరల్ సర్జరీనా లేదా రోబోటిక్ పద్ధతిలో నిర్వహించడం జరిగిందా? ఇది రోబోటిక్ అండి. దీన్ని మేము సర్జికల్ మైక్రోస్కోప్ అంటాం. లైకా మైక్రోస్కోప్ ఉంది మా దగ్గర. లైకా మైక్రోస్కోప్ తోటి ఇది హై ఎండ్ మైక్రోస్కోప్ అండ్ అలాంగ్ విత్ న్యూరో నావిగేషన్ అంటాం. న్యూరో నావిగేషన్, SRS న్యూరో నావిగేషన్ యూజ్ చేసాము. తర్వాత మేము న్యూరో మానిటరింగ్ అంటాం. అంటే డ్యూరింగ్ ద సర్జరీ పేషెంట్స్ ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయని మానిటరింగ్ చేసుకుంటూ, వైటల్స్ మానిటరింగ్ చేసుకుంటూ చేయటం జరిగింది. సార్, దాదాపుగా 12 గంటల పాటు ఈ శస్త్రచికిత్స జరిగిందని మీరు చెప్పారు. ఈ 12 గంటల్లో పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, ఎంతవరకు సపోర్ట్ ఇవ్వన్నారు, అండ్
ఇలాంటి కేసెస్లో డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా ముందస్తుగా చెప్పడం జరిగిందా? దీనికి సంబంధించి మనం డీటెయిల్గా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆపరేషన్ ముందు కోమా స్టేజ్ కానీ వెంటిలేటరీ కేర్ కానీ సమ్టైమ్స్ పెరాలసిస్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు బ్లీడింగ్ ఏదైనా అయ్యి మళ్ళీ తిరిగి ఆపరేషన్ చేయాల్సి ఉంటాయి. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అనేది వాళ్ళకి చెప్పి వీటిని మనం యాంటిసిపేట్ చేయటం, సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏదైనా ఉంటే అది యాంటిసిపేట్ చేసి అది రాకుండా మీరు చూసినట్టు ముగ్గురు అనస్థిషియా టీమ్ మినిట్ టు మినిట్ మానిటర్ చేసుకుంటూ దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఆపరేషన్ మధ్యలో కూడా బీపీ ఎట్లా ఉంది, పల్స్ ఎట్లా ఉంది, సాచురేషన్ ఎట్లా ఉంది, హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, బ్లడ్ గ్లాస్ అనాలిసిస్ అంటారు. ఆ పేషెంట్ మీరు అన్నట్టు లోపల ఎట్లా ఉంది బ్లడ్ గ్యాస్ అనాలిసిస్లో వాళ్ళకి సోడియం, పొటాషియం, యాసిడ్స్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ మానిటర్ చేసుకుంటూ సర్జరీ చేయడం జరిగింది. సార్, అయితే జనరల్గా బ్రెయిన్ సెల్స్ కొంచెం డ్యామేజ్ అయినా ఏదో ఒక శరీరం అంటే అవయవ పనితీరు పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. 2 నెలల పాటు అంటే ఏదైతే బుల్లెట్ బ్రెయిన్లో ఉండిపోయిందో పేషెంట్కి, దీనివల్ల లాంగ్ టర్మ్లో అతని అంటే కదలిక పైన కావచ్చు, మాటల్లో కావచ్చు, మెమరీ పవర్లో కానీ ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉందా? ఉంటాయండి. ఆయన వచ్చినప్పుడు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా కొంచెం వీక్నెస్ తోటి ఈజ్ డిపెండింగ్ ఆన్ ద రిలేటివ్స్, హీ హ్యాడ్ సమ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అండ్ హీ హ్యాజ్ ఎ మెమరీ డిస్టర్బెన్స్. వీటితోటి వచ్చారు కాబట్టి మనము ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి, ఈ కాంప్లికేషన్ నుంచి ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వటానికి, అందులోంచి బయటికి రావడానికి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. నాట్ ఓన్లీ సర్జరీతో పాటు మనము అవసరమైనటువంటి మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ మీరు అన్నట్టు ఆ బ్రెయిన్ ఫంక్షన్స్ తిరిగి రావడానికి మనకి అవైలబుల్లో ఉన్న ట్రీట్మెంట్ అంతా మనం ఇవ్వటం జరుగుతుంది. ఇందాక మీరు అన్నారు బుల్లెట్ శరీరంలో ఉండిపోవడం వల్ల పాయిజనస్ అవుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది అని. అయితే ఇప్పటికీ చాలామంది పొలిటీషియన్స్ కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, బుల్లెట్ ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళ శరీరంలో. అది వాళ్ళపైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందని, ఎందుకని అలాంటి కేసెస్లో మనం రిమూవ్ చేయలేకపోతున్నాం? అంటే మెయిన్గా అందరు చెప్పేది అది ఏదైనా క్రిటికల్ స్ట్రక్చర్స్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ దగ్గర ఉంటే అది హ్యాండ్లింగ్ చేసేటంలో ఇబ్బంది రావచ్చని వదిలిపెట్టడం జరుగుతుంది. ఇది సైన్స్ అనేది ఎవ్రీడే ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్. సో వాట్ ఎవర్ మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఇవన్నీ లేవు. సో ఇప్పుడు కొత్త వచ్చిన ఆధునిక టెక్నాలజీని మనము అలవాటు చేసుకొని దాన్ని నేర్చుకొని మనము ఇలాంటి ఇంజురీస్కి, లైఫ్ ఎండేంజరింగ్ ఇంజురీస్కి మనము వాటిని యూజ్ చేస్తే సక్సెస్ఫుల్గా కొన్ని సందర్భాల్లో అయినా మనం సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. సార్, అయితే జనరల్గా నేను విన్నది ఏంటంటే బాడీ లోపల బుల్లెట్ ఉంటే కూడా అది కదులుతూ ఉంటుంది క్రమక్రమంగా అని నేను విన్నాను. అందులో ఎంతవరకు వాస్తవం ఉందని, కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే టిష్యూ ఫామ్ అవుతుంది ఏదైనా మెటీరియల్ ఉన్నప్పుడు అని. ఇందులో ఏది వాస్తవం, ఏది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? సైంటిఫిక్గా కూడా ప్రూవెన్ అండి. బ్రెయిన్లో అయితే బ్రెయిన్ పరంగా అయితే మనకి ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి. దీన్ని స్పాంటేనియస్ మైగ్రేషన్ ఆఫ్ ద బుల్లెట్ విత్ ఇన్ ద క్రేనియం అంటాము. సో ఈరోజు ఉన్నట్టు మనం మూమెంట్స్ వల్ల కానీ, హెడ్ మూమెంట్స్ వల్ల కానీ ఆ బ్రెయిన్లో ఉండే సబ్స్టెన్స్ అనేది ఇట్స్ నాట్ ఎ వెరీ హార్డ్ సబ్స్టెన్స్, ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్. సో కొంచెం మూమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మూమెంట్ ఉన్నప్పుడు అది ఇంకా వేరే క్రిటికల్ స్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేయడం కూడా అవకాశం ఉండొచ్చు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మనం ఆపరేషన్కి ముందుకెళ్ళటం జరిగింది. ఇలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయంటే శరీరంలో ఏదైనా బుల్లెట్ దిగినప్పుడు ఎక్కువ కాలం శరీరం మీద ఉండిపోవడం వల్ల కొంత ఇన్ఫెక్షన్ కలిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా బ్రెయిన్ లాంటి ప్రదేశాల్లో బుల్లెట్స్ని తప్పనిసరిగా బయటికి తీయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ కాలం ఇవి శరీరంలో ఉన్నట్టయితే కనుక వాళ్ళ మెమరీ కావచ్చు, ఆర్గాన్ పనితీరు పైన అది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందంటున్నారు డాక్టర్ శివరాజ్. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని హైదరాబాద్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరగబోయే చలో వరంగల్ బహిరంగ సభకు సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించిన తలసాని సభకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులతో పాటు అన్ని వసతులు కల్పించినట్లు వివరించారు. సభలో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారని వెల్లడించారు. రజతోత్సవ సభ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని తెలిపారు. మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం 2001లో పార్టీని స్థాపించి మరి సుదీర్ఘంగా పోరాటం చేసిన తర్వాత పార్లమెంట్లో
మరి నిరంతరంగా పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి నాయకుడు, మరి ఉద్యమకారుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాల పాటు మరి కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది, ఈరోజు పరిపాలన ఎట్లుంది ప్రజలు చెప్పుకుంటున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి మాకు పార్టీ పండుగ రోజు కాబట్టి మరి పార్టీ పండుగ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి చేయాలనేటువంటి సంకల్పంతో డివిజన్ల వారీగా మరి అందరం కూడా చలో వరంగల్ అని బయలుదేరేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయినా ప్రభుత్వ సహాయక చర్యల్లో మాత్రం పురోగతి లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధాకరమైన సందర్భమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. టన్నెల్ వద్దనే ఉండి రోదిస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య వేదన అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం 8 మంది అమాయకుల ప్రాణాలను ప్రశ్నార్థకం చేసిందని, వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని మండిపడ్డారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం 2 మృతదేహాలను వెలికితీసి చేతులు దులుపుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పి ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారు? లోపల చిక్కుకున్న 6 పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, వాస్తవాలను బయటపెట్టాలని మాజీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని సలేశ్వరంలో లింగమయ్య స్వామి జాతర 3వ రోజు కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి భక్తజనం భారీగా తరలివస్తున్నారు. భక్తజన సందోహంతో సంగమేశ్వర ఆలయం పరిసరాలన్నీ రద్దీగా మారాయి. దర్శనం కోసం గంటల తరబడి భక్తులు లైన్లలో నిరీక్షిస్తున్నారు. రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుండటంతో దర్శనం చేసుకోకుండానే పలువురు తిరుగు ప్రయాణం అవుతున్నారు. లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన భక్తజనం పోటెత్తారు. భక్తుల తాకిడి పెరగడంతో మున్ననూరు నుంచి సలేశ్వరం ఆలయం వరకు వాహనాలు బారులు తీరాయి. ఫలితంగా భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తుల కోసం నిత్యాన్నదానం, తాగునీటి వంటి సౌకర్యాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన కొలనుపాక జైన మందిరంలో మహావీరుని రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. మహావీరుని జయంతి వేడుకల్లో భాగంగా ఏటా చైత్ర పౌర్ణమి రోజున రథోత్సవం నిర్వహణ శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఉదయం నుంచి ఆలయంలో మహావీరుడు, నేమినాథుడు, వృషభదేవుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జైనమునుడు, పూజారులు మహావీరునికి గర్భగుడి నుంచి తీసుకొచ్చి రథంలో అధిష్ఠింపజేశారు. జైన, మార్వాడి భక్తుల జయజయధ్వానాల మధ్య ఆలయం చుట్టూ రథోత్సవం కొనసాగింది. అనంతరం గంగాదేవి తోటలో మహావీరునికి స్నాత్ర పూజ నిర్వహించి తిరిగి గర్భాలయానికి తీసుకెళ్లారు. कुसुमांजलि मेलो वीरजनंदा तोरा चरण कमल 24 पुंतानंद ज्ञान शक्ति जन्म जरा मृत्यु निवारण श्रीमती परे स्नात्र जय करी प्राणी ते नर पामे मोक्ष निरसनी कुसुमांजलि मेलो सर्वजन. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో స్వామి దర్శనం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. దర్శన క్యూలైన్లు, ఆలయ మాఢవీధులు, కళ్యాణకట్ట, పుష్కరణి, కొండపై బస్టాండ్, వ్రతమండపం భక్తులతో కిటకిటలాడుతోంది.